అది 2024 జూలై 24. ఆ రోజు నేపాల్ దేశంలో మరొక విమాన ప్రమాదం జరిగింది. జూలై 24న మధ్యాహ్నం సుమారు 11 గంటల సమయంలో కాథ్మాండు నుండి ఒక ఫ్లైట్ టేకాఫ్ అయింది. ఈ విమానంలో 19 మంది ఉన్నారు. విమానం పోఖ్రా సిటీకి వెళ్తుంది. కానీ టేకాఫ్ అయిన కొన్ని క్షణాలకే ఫ్లైట్ ఒక పక్కకి వంగిపోవడం మొదలైంది. అలా కొన్ని నిమిషాల తర్వాత ఈ విమానం క్రాష్ అయింది. ఈ ప్రమాదం ఎంతోమంది కళ్ళ ఎదురుగానే జరిగింది. 2023లో జరిగిన ఏటీ ఎయిర్లైన్స్ ప్రమాదం తర్వాత ఇది నేపాల్లో జరిగిన మరొక విమాన ప్రమాదం. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది, నేపాల్లో ఇప్పటికీ ఇలాంటి ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి, ఇలాంటి విషయాన్ని తెలుసుకుందాం ఈ వీడియోలో. వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, సో మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికర వీడియోని తీసుకురావడానికి ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అది 2024 జూలై 24. నేపాల్ రాజధాని కాథ్మాండులోని త్రిభువన్ ఎయిర్పోర్ట్లో ఒక ఫ్లైట్ టేకాఫ్కి రెడీగా ఉంది. ఆ ఫ్లైట్ సౌర్య ఎయిర్లైన్స్ ఫ్లైట్ 9N. ఇది బొంబార్డియర్ CRJ-200 మోడల్ విమానం. దీనికి 2 ఇంజన్స్ ఉంటాయి. ఈ విమానం నేపాల్లోని పోఖ్రా సిటీకి వెళ్తుంది. పోఖ్రా నేపాల్లో ఒక టూరిస్ట్ సిటీ. దీంతో కొంతమంది టూరిస్టులు కూడా ఈ ఫ్లైట్లో ఉన్నారు. మొత్తం ఈ విమానంలో 19 మంది ఉన్నారు. అలా ఆ రోజు మధ్యాహ్నం 11 గంటలకు ఆ విమానం కాథ్మాండు నుండి టేకాఫ్ అయింది. జూలై 25న ఈ ఫ్లైట్కి మెయింటెనెన్స్ చేయాల్సి ఉంది. పోఖ్రాలో ఈ ఫ్లైట్కి మెయింటెనెన్స్ వర్క్స్ జరుగుతాయి. దీంతో ఫ్లైట్ పోఖ్రాకి బయలుదేరింది. టేకాఫ్కి ముందు ఫ్లైట్లో కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ రిపోర్ట్ అయ్యాయి. అయినప్పటికీ ఫ్లైట్ వెళ్తుంది మెయింటెనెన్స్కి, కాబట్టి వాటిని పెద్దగా పట్టించుకోలేదు. అలా ఫ్లైట్ టేకాఫ్ అయింది. ఫ్లైట్ టేకాఫ్ అయిన వెంటనే ఫ్లైట్లో ఇష్యూస్ రావడం మొదలైంది. దీంతో కెప్టెన్ వాటిని చూస్తూ ఉన్నాడు. అలా చూస్తూ ఉండగానే కొన్ని క్షణాలలోనే ఫ్లైట్ ఒక పక్కకి వంగిపోవడం మొదలైంది. అప్పటికీ విమానం ఇంకా ఎయిర్పోర్ట్లోనే ఉంది. ఎయిర్పోర్ట్లోని కెమెరాస్లో ఈ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ఈ వీడియోస్లో ఫ్లైట్ వంగిపోవడం క్లియర్గా కనపడుతుంది. ఫ్లైట్ ఆ సమయానికి కొంచెం ఎత్తులో కూడా లేదు. రన్వే నుండి కొన్ని మీటర్ల ఎత్తులో మాత్రమే ఈ విమానం ఉంది. అలా వంగిపోతూ ఫ్లైట్ వేగంగా వెళ్ళి దగ్గరలో ఒక ప్రదేశంలో క్రాష్ అయింది. కొన్ని క్షణాల వ్యవధిలోనే ఈ ప్రమాదం జరిగిపోయింది. ఈ ప్రమాదంలో ఒక్క పైలట్ మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. మిగిలిన వారంతా చనిపోయారు. ఈ సంఘటన నేపాల్నే కాదు, ప్రపంచం మొత్తాన్ని ఆశ్చర్యానికి అలాగే ఆందోళనకు గురిచేసింది. ఎందుకంటే ఈ రోజుల్లో ఉన్న ఆధునికతకు ఇలాంటి విమాన ప్రమాదాలు జరిగే అవకాశమే లేదు. అయినప్పటికీ నేపాల్లో ఇది మరొక ఘోర ప్రమాదం. ఇలా జరగడం విమానయాన రంగాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే కాథ్మాండు ఎయిర్పోర్ట్ని క్లోజ్ చేశారు. అన్ని విమాన రాకపోకలను రద్దు చేశారు. వెంటనే కొన్ని నిమిషాల వ్యవధిలోనే రెస్క్యూ ఆపరేషన్ మొదలైంది. ప్రమాదం జరిగిన 5 నిమిషాలలోనే ఫ్లైట్ క్యాప్టెన్ని కాపాడారు. ఈయన ఒక్కడే ఈ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ప్రమాదం ఆ ప్రాంతంలో ఉన్న CCTVలలో రికార్డ్ అయింది. ఈ వీడియోలో ఫ్లైట్ ఎలా క్రాష్ అయిందో మనకు అర్థమవుతుంది. ఈ ఫ్లైట్ రన్వే యొక్క సదర్న్ ఎండ్ నుండి టేకాఫ్ అయింది. అయిన వెంటనే వేగంగా పక్కకు వంగిపోయి కిందకు పడిపోవడం మొదలైంది. అలా కిందకి దిగుతూ విమానం యొక్క వెనుక రెక్క గట్టిగా నేలకు ఢీకొట్టింది. వెంటనే పెద్ద పెద్ద మంటలు రావడం మొదలైంది. ఆ తర్వాత ఫ్లైట్ యొక్క కాక్పిట్ అలాగే ఫ్యూసిలేజ్ 2 వేరైపోయాయి. ఇక ఈ సంఘటన తర్వాత నేపాల్ గవర్నమెంట్ ఈ ఘటనపై ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టింది. ఇన్వెస్టిగేషన్లో పైలట్ ఎర్రర్ వల్ల ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. టేకాఫ్ అయిన వెంటనే పైలట్స్ ఫ్లైట్ని రాంగ్ డైరెక్షన్లో ఫ్లై చేయడం వల్లే ఇంత పెద్ద ప్రమాదం జరిగిందని ప్రాథమిక నిర్ధారణలో వెల్లడించారు. అంతేకాదు కొంతమంది ప్రత్యక్ష సాక్షులు చెప్పిన దాని ప్రకారం విమానం టేకాఫ్ అయిన సమయంలో కాక్పిట్ నుండి విజిబిలిటీ చాలా తక్కువగా ఉంది. అలాగే ఫ్లైట్ క్రాష్ అవ్వకముందు ఫ్లైట్లో నుండి పేలుడు శబ్దాలు వినిపించాయి. ఈ శబ్దాలు నిజంగానే వచ్చాయా, వస్తే ఎక్కడి నుండి వచ్చాయి అనే విషయాన్ని ఇంకా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఇక ఇలాంటి విమాన ప్రమాదాలు నేపాల్లో తరచుగా జరుగుతున్నాయి. 2023లో జరిగిన ఏటీ ఎయిర్లైన్స్ ప్రమాదం ఇంకా మరొక ముందే మరో విమాన ప్రమాదం నేపాల్ ఏవియేషన్ రంగాన్ని కుదిపేస్తుంది. 1955 నుండి ఇప్పటిదాకా నేపాల్లో ఏకంగా 68 విమాన ప్రమాదాలు జరిగాయి. అలాగే 900 మంది ఈ విమాన ప్రమాదాల వల్ల ప్రాణాలు కోల్పోయారు. ఇలా ప్రమాదాలు జరుగుతున్నా నేపాల్ మాత్రం ఇంకా నేర్చుకోవట్లేదు. అసలు నేపాల్లో ఎందుకు ఇలా జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. నేపాల్లో విమాన ప్రమాదాలకు ముఖ్యంగా 6 కారణాలు ఉన్నాయి. మొదటిగా నేపాల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ. నేపాల్ యొక్క సివిల్ ఏవియేషన్ అథారిటీనే ఈ ప్రమాదాలకు కారణమని చెప్పొచ్చు. ఎందుకంటే నేపాల్ ఏవియేషన్ అథారిటీ ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఆ ఎయిర్లైన్స్పై ఎలాంటి చర్యలు తీసుకోదు. అంతేకాదు నేపాల్ ఏవియేషన్ అథారిటీనే దేశమంతా ఎయిర్పోర్ట్స్ని నడిపిస్తుంది, అలాగే ఏవియేషన్ సర్వీసెస్ అందిస్తుంది, అలాగే పైలట్స్కి ట్రైనింగ్ లైసెన్సెస్ అందిస్తుంది. వీటితో పాటు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ని కూడా ఏవియేషన్ అథారిటీనే నడిపిస్తుంది. ఈ పనులన్నీ నేపాల్ ఏవియేషన్ అథారిటీనే రన్ చేస్తుంది. దీనివల్ల ఏవియేషన్ అథారిటీకి ఎక్కువ స్టాఫ్ అవసరం. బట్ నేపాల్ ఏవియేషన్ అథారిటీ అలా చేయడం లేదు. తక్కువ మందితోనే నడిపిస్తుంది. దీనివల్ల ఏవియేషన్ అథారిటీ మీద బర్డెన్ బాగా పెరిగిపోతుంది.
దీంతో నేపాల్ ఏవియేషన్ అథారిటీ ఏవియేషన్ ఇండస్ట్రీనే సరిగ్గా పట్టించుకోవట్లేదు. దీని గురించి యునైటెడ్ నేషన్స్ నేపాల్ సివిల్ ఏవియేషన్ అథారిటీని చాలాసార్లు హెచ్చరించింది. పైలట్స్కి ట్రైనింగ్, అలాగే ఇతర ఏవియేషన్ సర్వీసెస్కు వేరే ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని యునైటెడ్ నేషన్స్ ఎన్నోసార్లు హెచ్చరించింది. అయినప్పటికీ నేపాల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ఈ వార్నింగ్స్ని ఏమాత్రం పట్టించుకోలేదు. అందుకే ఇంత తరచుగా విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇక రెండవ కారణం టెరైన్. నేపాల్ అంటేనే హిమాలయాస్కి ఫేమస్. ఇక్కడ కొండలు ఎక్కువగా ఉంటాయి, ఎక్కడ చూసినా పర్వతాలు ఉంటాయి. ఈ దేశం ఎత్తు పల్లాలతో ల్యాండ్ చాలా అనీవెన్గా ఉంటుంది. సగటున ఈ దేశంలో పర్వతాలు 20,000 అడుగుల ఎత్తులో ఉంటాయి. దీనివల్ల ఫ్లైట్స్ టేకాఫ్ అయిన వెంటనే వేగంగా చాలా ఎత్తుకు చేరుకోవాలి. అంతేకాదు ఈ పర్వతాల మధ్యలో వేగంగా గాలులు వీస్తాయి. వీటికి వ్యతిరేక దిశలో విమానం ప్రయాణిస్తే ఖచ్చితంగా ఫ్లైట్ బ్యాలెన్స్ తప్పుతుంది. ఇక మూడవ కారణం పైలట్ ఎర్రర్స్. నేపాల్లో పైలట్ ఎర్రర్స్ వల్ల కూడా చాలా ఫ్లైట్స్ క్రాష్ అయ్యాయి. పైలట్స్కి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేయాలో ఇంకా మెరుగైన ట్రైనింగ్ ఇవ్వాలి. ఇక నాలుగవ కారణం ఓల్డ్ ఏరోప్లేన్స్. నేపాల్ ఏవియేషన్ కంపెనీస్ ఎక్కువగా పాత విమానాలను వాడతాయి. వీటిలో చాలా టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి. వీటిని రెగ్యులర్గా మెయింటెనెన్స్ కూడా చేయరు. ఇది కూడా ఒక అతిపెద్ద ప్రాబ్లం. ఇక ఐదవదిగా ఏవియేషన్ కంపెనీస్. నేపాల్లోని ఏవియేషన్ కంపెనీస్ ఎక్కువ లాభాల గురించి ఆలోచిస్తాయి తప్ప ప్యాసింజర్ సేఫ్టీ గురించి అస్సలు పట్టించుకోరు. ఏ ప్రమాదం జరిగినా కంపెనీస్ దాని నుండి ఎలాంటి పాఠం నేర్చుకోవు. ఎలాగోలా మేనేజ్ చేసేసి ఇష్యూని సైడ్ చేసేస్తారు. ఇక చివరిగా ఆరవ కారణం ఇన్వెస్టిగేషన్. నేపాల్లో ఏ ప్రమాదం జరిగినా సివిల్ ఏవియేషన్ అథారిటీ పైనే ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. లోతుగా ప్రమాదం యొక్క కారణాలను ఇన్వెస్టిగేట్ చేయదు. కేవలం పైలట్ ఎర్రర్ వల్లే ప్రమాదం జరిగిందని చెప్పి కేసుని క్లోజ్ చేసేస్తారు. దీనివల్ల అస్సలు సమస్య బయటికి రాదు. రాబోయే రోజుల్లో ఈ ప్రమాదాల నుండి పాఠాలు నేర్చుకొని ప్రయాణికుల ప్రాణాలను కాపాడుతుందని ఆశిద్దాం. ఈ కారణాల వల్లే నేపాల్లో తరచుగా విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి. దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో దట్స్ ద స్టోరీ. మళ్ళీ కలుద్దాం మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.